గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ రవితేజ, పాలిటీ మరియు సోషియాలజీ ఫ్యాకల్టీ. సో మనందరికీ తెలుసు, గ్రూప్ 2 అరౌండ్ 750 పోస్ట్స్ దాకా జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో ప్రథమంగా సోషియాలజీ ప్రిలిమ్స్లో మనకి 30 మార్క్స్ అనేది ఉండటం జరిగింది. సో ఆ 30 మార్క్స్ని మనము ఈజీగా గెయిన్ చేయడానికి మనము ఒక రోడ్ మ్యాప్ ద్వారా ఒక సిస్టమేటిక్గా వెళ్దాము. సిలబస్ని ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో ఉన్న సారాంశాన్ని మనము తీసుకొని దాని ద్వారా 1 by 1 ఏ విధంగా చదవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ ఎగ్జామ్ని 100% మనము ఈ యొక్క గన్ షాట్లో చేయాలి అంటే ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ముఖ్యము. సిలబస్ని ప్రిపేర్ అవ్వటం అనేది చాలా ముఖ్యము. సో అందులో ఇప్పుడు మనము ఈ యొక్క సోషియాలజీకి సంబంధించిన ఏ విధంగా చదవాలి అనేదాన్ని చూద్దాం. సో ఈ యొక్క సోషియాలజీలో ప్రథమంగా మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని ఉంటుంది. అంటే భారతదేశము యొక్క సమాజము ఏ విధంగా నిర్మాణం జరిగింది అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది. భారతదేశ సమాజము నిర్మాణానికి ఈ యొక్క ఫ్యామిలీ ఎంత కీలకమైంది, ఆ ఫ్యామిలీని పూర్తిగా మనము విశ్లేషించుకోవాలి. అదేవిధంగా ఫ్యామిలీ అంటే కుటుంబం. నెక్స్ట్ మ్యారేజ్ సంస్థ, వివాహ వ్యవస్థ ఏ విధంగా ఈ యొక్క భారతదేశ సమాజ నిర్మాణానికి ఉపయోగపడింది, వివిధ కులాలలో వివిధ మతాలలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం గ్రాస్ రూట్ లెవెల్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ బంధుత్వ వ్యవస్థ. మీరు వివిధ వెస్టర్న్ కంట్రీస్కి, ఇండియాకి, ఈ యొక్క భారతదేశానికి ఉన్న ప్రథమ డిఫరెన్సెస్. సో అక్కడ ఈ యొక్క బంధుత్వ వ్యవస్థ ఏ విధంగా సమాజాన్ని నిర్మించింది, ఆ విధంగా ఏ విధంగా ఈ యొక్క సమాజం అనేది ముందుకు వెళ్ళటానికి మన ఐడియాలజీస్ అనేది ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనేది చెప్పేది బంధుత్వ వ్యవస్థ. నెక్స్ట్ భారతదేశ సమాజం నిర్మాణం అవటానికి ఈ యొక్క ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్ అంటే బంధుత్వ వ్యవస్థ, క్యాస్ట్, ట్రైబ్, ఎథనిసిటీ మరియు రిలీజియన్ అండ్ ఉమెన్ ఏ విధంగా దోహదపడినదో 1 by 1 మనము తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ భారతదేశంలో ఉన్న సామాజిక సమస్యలు ఏమిటి, ఆ రుగ్మతలు ఏమిటి, ఆ యొక్క రుగ్మతలు తొలగించడానికి ప్రభుత్వం ఎటువంటి కృషి చేస్తున్నది అనేది వెల్ఫేర్ మెకానిజం. ఆ వెల్ఫేర్ మెకానిజంలో ఈ యొక్క పబ్లిక్ పాలసీస్ని, ఆ రుగ్మతలను తొలగించడానికి పబ్లిక్ పాలసీస్ గవర్నమెంట్ ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగపరంగా వారికి ఎటువంటి రక్షణ కల్పిస్తుంది అనే విషయాలు మనకి ఇక్కడ తెలుసుకోబోతున్నాము. తర్వాత చివరిగా మనం తెలుసుకోబోయేది సామాజిక సిద్ధాంతాలు. యొక్క సోషియాలజీలో మనకి సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కనపడకపోవచ్చు, కానీ అది నిగూఢంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. దానికి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మాత్రమే మీకు దానికి న్యాయం చేయగలరు. సో దాన్ని 1 by 1 పార్ట్ మనము క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఇండియన్ సొసైటీలో మనము కుటుంబం సమాజపు ప్రాథమిక యూనిట్. ఫ్యామిలీ అనేది సమాజంలో ప్రాథమిక యూనిట్. సమాజంలో ఈ యొక్క కుటుంబం అనేది ప్రాథమిక యూనిట్. ప్రాథమిక అంటే ప్రైమరీ యూనిట్. సో ఇక్కడ వ్యక్తి వికాసానికి, వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి, అదేవిధంగా పిల్లలకు విలువలు మరియు సంస్కృతి, అదేవిధంగా నైతికతను నేర్పేది కుటుంబమే. ఆధునిక కాలంలో అర్బనైజేషన్ వల్ల సంయుక్త కుటుంబాలు తగ్గి అణు కుటుంబాలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వరకు మనము ఈ యొక్క సమాజం అనేది పోగొడుతుంది. అదేవిధంగా ఈ యొక్క కాన్సెప్ట్ని మనము అర్థం చేసుకోవాలి. కుటుంబం అనేది సమాజం యొక్క నిర్మించడానికి, సోషల్ స్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఒక వ్యక్తిని డెవలప్ చేయడానికి, తనకి విలువలు, నైతికతను మరియు వ్యక్తిత్వాన్ని నేర్పేది ఈ యొక్క కుటుంబం అనేది మనకి తెలియాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో కుటుంబంలో టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ గురించి తెలియాలి. సో ఇక్కడ సంయుక్త కుటుంబం అంటే జాయింట్ ఫ్యామిలీ. సంయుక్త కుటుంబం అంటే జాయింట్ ఫ్యామిలీ. అదేవిధంగా ఈ యొక్క జాయింట్ ఫ్యామిలీ అంటే ఒకే ఇంట్లో 2-3 తరాలు నివసించినట్లయితే దాన్ని జాయింట్ ఫ్యామిలీ అంటాము. అక్కడ ఆస్తి ఆదాయం అనేది పంచుకోవడం జరుగుతుంది, పెద్దవాళ్ళ అధికారం అనేది ఉంటుంది. సో ఆ విధంగా ఈ యొక్క జాయింట్ ఫ్యామిలీని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యామిలీ. సో ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యామిలీలో తల్లిదండ్రులు,
మరియు పిల్లలు స్వతంత్ర జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సో నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఈ యొక్క అణు కుటుంబం, అంటే ఇక్కడ చిన్న కుటుంబాలుగా వీరు నివసిస్తూ ఉంటారు. ఈ యొక్క వ్యక్తిగత అర్బనైజేషన్ వల్ల ఈ యొక్క జాయింట్ ఫ్యామిలీస్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారటం జరుగుతుంది. ఇక్కడ ఇండివిజువలిజం అంటే వ్యక్తిగతత అనేది ఎక్కువగా పెరుగుతూ వస్తున్నది. సో ఫ్యామిలీ నుంచి ఎజర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో అందులో మీకు చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్యూచర్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ అంటాడు. సో అక్కడ మనకి కామన్ రెసిడెన్స్, ఇండివిజువల్ ఓనర్షిప్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఈ విధంగా ఎజర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో మీరు ఆన్సర్ తెలిసిన వాళ్ళైతే ఆన్సర్ చేయండి కామెంట్లో. వివాహ వ్యవస్థ. నెక్స్ట్ వివాహ వ్యవస్థ. వివాహం ఒక సామాజిక మరియు చట్టపరమైన సంస్థ. ఇది కుటుంబ నిర్మాణానికి చాలా పునాది. ఇది సంతానం, లైంగిక నియంత్రణ మరియు సామాజిక వ్యక్తిత్వాన్ని కల్పిస్తుంది. సో ప్రస్తుతం ఇంటర్ కాస్ట్ మరియు లవ్ మ్యారేజెస్ అనేవి పెరుగుతున్నాయి. సో వివాహం ఒక సామాజిక ప్లస్ చట్టపరమైన ఒప్పందం అని మనకు తెలుస్తుంది. అందులో రకాల గురించి తెలుసుకోవాలి. రకాలు ఏముంటాయి? ఈ యొక్క ఎండోగమీ, ఎక్సోగమీ, మోనోగమీ. అదేవిధంగా ఈ యొక్క పాలీగమీ. ఎండోగమీ అంటే ఒకే కులంలో పెళ్లి చేసుకోవటం. అదేవిధంగా ఎక్సోగమీ అంటే వేరే కులంలో పెళ్లి చేసుకోవటం. తర్వాత మోనోగమీ అంటే ఒకే భర్త లేకపోతే ఒకే యొక్క భార్య కలిగి ఉంటాని మోనోగమీ అంటాం. లేకపోతే పాలీగమీ అంటే ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటే దాన్ని పాలీగమీ అంటాం. ఈ విధంగా మ్యారేజెస్లో రకాలు ఉండటం జరిగింది. అసలు ఈ కుటుంబం అనేది ఏం చేస్తుంది, దాని యొక్క కర్తవ్యాలు ఏమిటి అంటే కుటుంబం యొక్క నిర్వహణ, సంతానం మరియు లైంగిక నియంత్రణ, ఇటువంటి ప్రాథమిక ఈ యొక్క ఫంక్షన్స్ అనేవి కుటుంబానికి ఉండటం జరిగింది. సో ఈ యొక్క కాలక్రమేణా ఏ విధంగా చేంజెస్ అవుతున్నాయి అంటే వివాహం కాలక్రమేణా ఏ విధంగా చేంజ్ అవుతుంది, సొసైటీని ఏ విధంగా మారుస్తున్నది అనేది మనం తెలుసుకోవాలి. సో లవ్ మ్యారేజెస్ పెరిగిపోయాయి, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి పెరిగిపోయినవి. సో దీనికి మనకి ఈ మ్యారేజెస్ సంబంధించి మనకి చట్టాలు ప్రభుత్వం ఏమైనా చేసిందా? సో చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, సో అదేవిధంగా డౌరీ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇటువంటి అన్నీ కూడా ఈ యాక్ట్స్ అన్నీ మనము తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎండోగమీ మ్యారేజెస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఎండోగమీ మ్యారేజెస్ అని అడగవచ్చు. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఈ యొక్క మ్యారేజ్ నుంచి మనకి రావడానికి ఎక్కువ శాతం అవకాశం అనేది ఉన్నది. సోషియాలజీలో మనకి 30 మార్క్స్లో ఈ యొక్క 15 మినిట్స్లోనే మనం ఆన్సర్ చేయగలము, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. మిగతా టైంని మనము వేరే యొక్క వాటిల్లో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసమే ఈ యొక్క సోషియాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మనకు వీలు కల్పిస్తుంది. నెక్స్ట్ కిన్షిప్ అంటే ఈ యొక్క బంధుత్వం. కిన్షిప్ అంటే బంధుత్వ వ్యవస్థ. సో బంధుత్వం వ్యక్తుల మధ్య సంబంధాలను నిర్వహించే సామాజిక వ్యవస్థ. ఇది వారసత్వం, మద్దతు మరియు సామాజిక గుర్తింపును అందిస్తుంది. సమాజంలో సామాజిక గుర్తింపును అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో బంధుత్వం అనేది బలంగా ఉంటుంది, నగరాల్లో అనేది అది తగ్గుతూ వస్తుంది. సో దాన్ని ఈ యొక్క బంధుత్వాన్ని మేజర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత వాటిల్లో రకాలు గురించి తెలుసుకోవాలి. బంధుత్వంలో రకాలు అంటే కన్సాంగ్యునైన్ అనేది తెలుసుకోవాలి. కన్సాంగ్యునైన్ రిలేషన్స్ అంటే రక్త సంబంధాలను మనం కన్సాంగ్యునైన్ అంటాము, రక్త సంబంధం. అదేవిధంగా ఈ యొక్క మీకు చూసుకున్నట్లయితే ఎఫినల్ అంటే వివాహ బంధం. ఎఫినల్ కిన్షిప్ అంటే వివాహ బంధం ద్వారా ఏర్పడిందని మనము ఈ యొక్క ఎఫినల్ కిన్షిప్ అని మనం చెప్పడం జరుగుతుంది. సో గ్రామాల్లో బలంగా ఉంటుంది, ఈ యొక్క నగరాల్లో ఈ యొక్క
బంధుత్వాలు అనేవి తగ్గుతూ వస్తున్నాయి. నెక్స్ట్ యొక్క నెక్స్ట్ క్యాస్ట్ సిస్టమ్. ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ కూడా భారత సమాజాన్ని ఏ విధంగా నిర్మించుతుంది, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో ఇది కూడా అతి ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో కుల వ్యవస్థ జన్మ ఆధారంగా సమాజాన్ని విభజించే వ్యవస్థ. అంటే ఇది హైరార్కీ, ఎండోగమీ, ప్యూరిటీ వంటి లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక కాలంలో మార్పులు వచ్చినప్పటికీ రాజకీయాల్లో ఇంకా ప్రభావం అనేది చాలా చాలా ఉంది. సో జన్మ ఆధారంగా సమాజం అనేది విభజన జరుగుతుంది. సో వర్ణ వర్సెస్ క్యాస్ట్ అంటే తెలియాలి. వర్ణ అంటే సిద్ధాంతం, క్యాస్ట్ అంటే ప్రాక్టికల్ సిస్టమ్. సో ఈ యొక్క ఫీచర్స్, అందులో ఉన్న ఫీచర్స్ గురించి మనకు తెలియాలి. క్యాస్ట్ సిస్టంలో ఉన్న ఫీచర్స్, లక్షణాల గురించి తెలుసుకోవాలి. అంటే హైరార్కీ, రెండోది ఈ యొక్క ఎండోగమీ, నెక్స్ట్ ప్యూరిటీ లేక పొల్యూషన్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఆక్యుపేషన్ అనేది ఫిక్స్డ్. ఆక్యుపేషన్ ఫిక్స్డ్. సో ఐదవది సోషల్ రిస్ట్రిక్షన్. సో క్యాస్ట్ సిస్టంలో ఈ యొక్క 5 లక్షణాలు, ఈ యొక్క 5 ఫీచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఎక్కువగా మనము చూడవచ్చు. ఇవి ఎక్కువగా ఎంసీక్యూ స్థాయిలో మనకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ యొక్క చేంజెస్, సమాజం ఏ విధంగా చేంజ్ అవుతుంది. ఆర్బనైజేషన్ వల్ల క్యాస్ట్ ఇంపార్టెన్స్ తగ్గింది, కానీ పాలిటిక్స్లో ఇంకా ఉంది. ఈ యొక్క క్యాస్ట్ రిజిడిటీ గురించి కూడా మాట్లాడతాం మనము. సో మొబిలిటీ అంటే సాంస్క్రిటైజేషన్, లోవర్ క్యాస్ట్ అడాప్టింగ్ హయ్యర్ క్యాస్ట్ ప్రాక్టీసెస్. సాంస్క్రిటైజేషన్ అంటే వాట్ ఈజ్ సాంస్క్రిటైజేషన్ అని డైరెక్ట్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అంటే లోవర్ క్యాస్ట్ అడాప్టింగ్ అప్పర్ క్యాస్ట్ ప్రాక్టీసెస్ అయితే దాన్ని సాంస్క్రిటైజేషన్ అని చెప్తాము. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. సో విచ్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ అని అడగవచ్చు, సాంస్క్రిటైజేషన్ మీన్స్ అని అడగవచ్చు. సో ఈ విధంగా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ భారతదేశం యొక్క సమాజ నిర్మాణంలో ట్రైబ్స్ యొక్క పాత్ర గురించి తెలుసుకోవాలి. గిరిజనులు ప్రత్యేక సంస్కృతి కలిగిన వారు. సో భాష మరియు జీవన విధానం కలిగిన వారు. వీరు ప్రకృతిలో సమీపంగా జీవిస్తూ ఉంటారు మరియు సామాన్య ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంటారు. ప్రస్తుతం డిస్ప్లేస్మెంట్ మరియు ఎక్స్ప్లాయిటేషన్ ప్రధాన సమస్యలుగా మనం చెప్పవచ్చు. ఈ యొక్క వేరు సంస్కృతి, వీరి యొక్క సంస్కృతి వేరుగా ఉంటుంది, వీరి యొక్క భాష వేరుగా ఉంటుంది, వీరి యొక్క జీవన విధానము వేరుగా ఉంటుంది. కాబట్టి వీరిని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేచర్తో దగ్గరగా జీవిస్తూ ఉంటారు, సింపుల్ ఎకనామీని పాటిస్తూ ఉంటారు, ఐసోలేషన్ ప్రపంచానికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి, వారి యొక్క ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవాలి. వారి యొక్క ప్రాబ్లమ్స్ మెయిన్గా డిస్ప్లేస్మెంట్ మరియు ఎక్స్ప్లాయిటేషన్, పవర్టీ ఇవి ఎక్కువగా ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఏ విధంగా అడ్రస్ చేస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏ విధంగా పెడుతుంది, ఇది మనం ట్రైబ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయాలు. సో వారి యొక్క ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలి, దానికి గవర్నమెంట్ ఏ విధంగా అడ్రస్ చేస్తున్నది వారి ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకోవాలి, రిడ్రెసల్ మెకానిజమ్స్ ఏ విధంగా ఉన్నవి అనేవి తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఈ యొక్క ఎథనిసిటీ. ఎథనిసిటీ అంటే జాతితత్వం అనేది ఒక భాష, సంస్కృతి లేదా మతం ఆధారంగా ఏర్పడిన సమూహం. ఇది వ్యక్తులకు ఒక గుర్తింపు ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఘర్షణలకు కూడా దారితీస్తుంది. కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క భాష, సంస్కృతి, మతం ఆధారంగా సమూహాన్ని ఏర్పాటు చేసుకోవటం. దీనివల్ల
దీనివల్ల ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, దీనివల్ల ఐడెంటిటీ పాలిటిక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దాని యొక్క సమస్యలు ఏంటి అంటే దీని యొక్క ఎథనిసిటీ వల్ల ఇష్యూస్ ఏంటి అనేవి తెలుసుకోవాలి. ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావటం జరుగుతుంది. సో వీరి యొక్క ప్రాబ్లమ్స్ని మనం అడ్రస్ చేసి దాన్ని రిడ్రెస్ చేయాలి. ఈ యొక్క రిడ్రెస్ చేయనట్లయితే ఇది ఈ యొక్క సమాజం అనేది ముక్కలు ముక్కలుగా అవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అది ఈ యొక్క ఎథనిసిటీ గురించి మనం తెలుసుకోవాలి. ఆ ఎథనిసిటీలో తెలుసుకోవాలంటే, సమాజంలో తెలుసుకోవాలంటే ముందు ఆ సమాజాన్ని స్టడీ చేయాలి. అందుకోసమే ఈ ఎథనిసిటీ అనే టాపిక్ కూడా మనకి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ రిలీజియన్. భారతదేశ సమాజం యొక్క నిర్మాణంలో రిలీజియన్ యొక్క పాత్ర తెలుసుకోవాలి. మతం అనేది నమ్మకాలు, ఆచారాలు మరియు విలువల సమూహం. ఇది సమాజంలో ఐక్యత మరియు నియంత్రణ కలిగిస్తుంది. రిలీజియన్, మతం అనేది నమ్మకాలు, ఆచారాలు మరియు విలువల సమాహారం. ఇది సమాజంలో ఈ యొక్క ఐక్యతను మరియు నియంత్రణను కల్పిస్తుంది. కమ్యూనలిజం అనేది ఈ యొక్క ఘర్షణ రూపంలో కారణమవుతుంది. సో ఈ యొక్క కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. రిలీజియన్ అంటే వారి యొక్క నమ్మకాలు, వారి యొక్క ఆచారాలు, వారి యొక్క పూజలు ఆ విధంగా ఉండటం జరుగుతుంది. సో వారి యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే, రిలీజియన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే సోషల్ కంట్రోల్, ఈ యొక్క సమాజాన్ని కంట్రోల్ చేసేది. నెక్స్ట్ ఐక్యతను పెంచేది, వారిలో ఐక్యతను పెంచేది. తర్వాత మోరల్ వాల్యూస్, మంచి వాల్యూస్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క రిలీజియన్ ద్వారా. సో ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ యొక్క సెక్యులరిజం అనేది మతాలకు సమాన గౌరవం అనిస్తుంది. ఇందులో రిలీజియన్లో మనం పాటించేది సెక్యులరిజం. ఈ సెక్యులరిజం అనేది అందరికీ సమాన గౌరవాన్ని ఇవ్వటం జరుగుతుంది. తర్వాత కమ్యూనలిజం అనేది మత ఘర్షణ. అంటే ఈ యొక్క టాలరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మన భారతదేశానికి ఉన్నది వేరే దేశానికి లేనిది అంటే అది మనం ఖచ్చితంగా చెప్పగలం. అదేంటంటే టాలరెన్స్, పేషెన్స్. సో టాలరెన్స్, నాన్ కోఆపరేషన్ ద్వారా ఇలా నరాల్లో మన పూర్వీకులు మనకి అందించడం జరిగింది. సో ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి అనే యొక్క సిద్ధాంతాలు ఈ యొక్క ఉండటం వల్ల ఈ యొక్క టాలరెన్స్ అనేది మనకి ఎక్కువగా ఉన్నది. అంటే ఎంతమంది వచ్చి ఇన్వేషన్స్ చేసినా కూడా మనము ఈ యొక్క సమాజాన్ని, మన గ్రాస్ రూట్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, మన ఇండియన్ సొసైటీ తరతరాలుగా వచ్చే సిద్ధాంతాలు, ఆచారాలు, ఈ యొక్క పూజలు, పునస్కారాలు మరియు నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మనము పోగొట్టుకోలేదు. మహమ్మద్ గోరీ తర్వాత ఈ యొక్క ఔరంగజేబ్ లాంటి నాయకులు ఎంతమంది వచ్చినా సరే మన యొక్క సిద్ధాంతాలని మార్చలేకపోయారు. సో అది మన దేశం యొక్క గొప్పదనం. టాలరెన్స్ అనేది ఎక్కువగా మనకి కనపడుతుంది రిలీజియన్ విషయంలో. నెక్స్ట్ ఉమెన్. సో భారతదేశ సమాజ నిర్మాణంలో ఉమెన్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది? భారతీయ సమాజంలో మహిళల యొక్క స్థానం గతంలో తక్కువగా ఉండేది, కానీ ప్రస్తుతం మెరుగుపడుతుంది. విద్యా ఉద్యోగ అవకాశాలు పెరగడంలో మహిళలు శక్తివంత పాత్ర అనేది పెరిగింది. అయినప్పటికీ హింస మరియు అసమానతలు ఇంకా సమస్యలుగా ఉన్నాయి. సో వారి యొక్క సమస్యలు కూడా మనం అడ్రస్ చేయగలగాలి. సో వారి యొక్క ఇష్యూస్ ఏంటి? జెండర్ ఇన్ఈక్వాలిటీ. వాళ్ళ యొక్క ఉమెన్ యొక్క ఇష్యూస్ ఏంటంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ, అదేవిధంగా ఈ యొక్క వైలెన్స్, లో లిటరసీ, ఇవి ప్రధానంగా వారి యొక్క సమస్యలు. తర్వాత ఈ యొక్క చేంజెస్, ప్రస్తుతం ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఏ విధంగా చేంజ్ అనేది జరుగుతుంది సొసైటీలో అనేది తెలుసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది, ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ వస్తుంది. వారు కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళు డెసిషన్ మేకింగ్లో పాల్గొనటం కూడా జరుగుతూ వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఏ విధంగా చట్టాలు చేయటం జరుగుతుంది, లాస్ ఏ విధంగా తీసుకొచ్చింది. సో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఈ విధంగా ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా చట్టాలు కూడా చేయటం జరుగుతుంది. సో ఈ విధంగా మనము సమాజం యొక్క నిర్మాణంలో
సమాజం యొక్క నిర్మాణంలో, భారతదేశ సమాజం యొక్క నిర్మాణంలో ఫ్యామిలీ ఏ విధంగా పాత్రలు పోషిస్తుంది, మ్యారేజ్ వ్యవస్థ అనేది ఏ విధంగా పాత్ర పోషిస్తుంది, నెక్స్ట్ కిన్షిప్ వ్యవస్థ, ఈ యొక్క బంధుత్వ వ్యవస్థ ఏ విధంగా పాత్ర పోషిస్తుంది, క్యాస్ట్ ఏ విధంగా పాత్ర పోషించింది, ట్రైబ్, ఎథనిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్ ఏ విధంగా భారతదేశ నిర్మాణంలో ఈ యొక్క పాత్ర పోషించింది అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్. ఈ సోషల్ ఇష్యూస్లో మనం చూడాల్సింది మెయిన్గా కులం ఆధారంగా క్యాస్టిజం. ఫస్ట్ మనకి క్యాస్టిజం అనే టాపిక్ ఉంటుంది. అందులో కులాల ఆధారంగా వ్యక్తులపై వివక్ష అనేది చూపడం కుల వివక్ష. ఇది సమాజంలో అసమానత మరియు విభేదాలను పెంచుతూ వస్తుంది, అన్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇది సామాజిక ఐక్యతకు ప్రధాన అడ్డంకి. ఇది ఒక రుగ్మతగా మనము భావించవచ్చు. సో కులం ఆధారంగా వివక్ష అనేది చూపకూడదు. నెక్స్ట్ కమ్యూనలిజం. సో వివిధ మతాల మధ్య ద్వేషం మరియు ఘర్షణలకు కమ్యూనలిజం అంటారు. వివిధ మతాల మధ్య ద్వేషం మరియు ఘర్షణలను మనం కమ్యూనలిజం అంటారు. ఇది సమాజంలో అస్థిరతను, ఇన్స్టెబిలిటీను కలిగిస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఇది ఎక్కువగా ఉపయోగించబడుతుంది. దీనివల్ల మత ఘర్షణలు అనేవి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. నెక్స్ట్ రీజనలిజం. సో రీజనలిజం అంటే ప్రాంతం ఆధారంగా ప్రాంతీయత అంటారు. సో ఇది అభివృద్ధిలో అసమానత వల్ల ఏర్పడుతుంది. ఒక డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ వల్ల, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ వల్ల ఈ యొక్క ఎప్పుడైతే అండర్ డెవలప్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్మెంట్ కోసం ఆకాంక్షిస్తూ ఉంటారు. సో అప్పుడు ఈ యొక్క రీజనలిజం, ప్రాంతీయత అనేది ఎక్కువగా మనకి రావటానికి అవకాశం ఉంది. ఇది జాతీయ ఐక్యతకు ప్రభావితం అనేది చూపిస్తుంది. చూపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ యొక్క మహిళలపై నేరాలు. నెక్స్ట్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్. సో మహిళలపై హింస, వేధింపులు మరియు దాడులు ముఖ్యమైన సమస్యలు. సో ఇవి లింగ అసమానత మరియు సామాజిక వెనకబాటుతనానికి కారణంగా జరుగుతాయి. సో చట్టాలు ఉన్నప్పటికీ కూడా అమలులో లోపం ఉంది. సో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, రేప్, హెరాస్మెంట్. సో వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ లో మనం రేప్, హెరాస్మెంట్ అనేవి యొక్క ముఖ్యంగా ఇష్యూస్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ బాల్య సమస్యలు అంటే చైల్డ్ ఇష్యూస్. సో చైల్డ్ ఇష్యూస్ ఏంటి? సో బాల కార్మికతత్వం మరియు బాలలపై దుర్వినియోగం యొక్క అదేవిధంగా ముఖ్యమైన సమస్యలుగా మనము చెప్పవచ్చు. ఇవి పేదరికం మరియు అవగాహన లోపం వల్ల జరుగుతూ వస్తున్నాయి. పిల్లల హక్కుల రక్షణకు చట్టాలు అనేవి ఉన్నాయి. చైల్డ్ ఇష్యూస్, ఈ యొక్క చైల్డ్ అబ్యూస్ గురించి మనకి ఆల్రెడీ ఆర్టికల్ 23లో చైల్డ్ లేబర్ మనకి రాజ్యాంగం అనేది ప్రొటెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. యూత్ అన్రెస్ట్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉద్యోగాలు లేమి మరియు సామాజిక ఒత్తిళ్లతో ఈ యొక్క యువతలో అసంతృప్తులు అనేవి పెంచుతున్నాయి. ఇది నిరసనలకు మరియు ఉద్యమాలకు దారి తీస్తుంది. యువత శక్తి సరైన దిశలో ఉపయోగించుకున్నట్లయితే దేశం ఎక్కడికో వెళ్తుంది. సో ఆ దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లడంలో యూత్ని అడ్రస్ చేయాలి, వారి యొక్క ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి, మూమెంట్స్ని తగ్గించాలి. సో ఈ విధంగా యూత్ అన్రెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవన్నీ సోషల్ ఇష్యూస్, సామాజిక సమస్యలు. సో క్యాస్టిజం అనేది ఈ యొక్క సామాజిక సమస్య, కమ్యూనలిజం అనేది సామాజిక సంస్థ,
సమస్య. నెక్స్ట్ రీజనలిజం అనేది సామాజిక సమస్య. వైలెన్స్ అగెన్స్ట్ సామాజిక సమస్య. మరియు చైల్డ్ అబ్యూస్, చైల్డ్ ఇష్యూస్ అనేవి కూడా సామాజిక సమస్య. మరియు ఈ యొక్క యూత్ అన్రెస్ట్ అనేది కూడా ఈ యొక్క సామాజిక సమస్యగా మనము పరిగణించబడవచ్చు. సో ఈ విధంగా మనము సోషల్ ఇష్యూస్ నేర్చుకుంటాము. సో ఫస్ట్ మనం 1 by 1 సో భారతదేశ నిర్మాణంలో ఈ యొక్క కుటుంబం ఏ విధంగా పాత్ర పోషిస్తుంది, ఈ యొక్క ఫ్యామిలీ ఏ విధంగా పాత్ర పోషిస్తుంది, నెక్స్ట్ మ్యారేజెస్, యూత్, కిన్షిప్ ఏ విధంగా పాత్ర పోషిస్తుందో తెలుసుకున్నాం. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్, సమాజంలో ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మనము వాటిని చూద్దాము. ఈ విధంగా మనం 1 by 1 మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ కట్గా ఎంసీక్యూస్ రైజ్ చేసుకొని దానికి స్టాండర్డ్ పెంచుకుంటూ ఈ యొక్క స్టాండర్డ్స్ రైజ్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్కి మనము చూడబోతున్నాము. సో ఈ యొక్క సోషియాలజీ క్లాస్లో మీకు ది బెస్ట్ మా టీం అనేది మీకు అందించగలుగుతుంది. సో మీరు ఒక్కసారి మా క్లాసెస్కి వచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి చూడండి. సో మీకు ఎంత క్లారిటీగా, ఎంత విజువలైజ్డ్గా మీకు అందించడంలో మా టీం ఎంత కృషి చేస్తుందో దాని వెనకాల మా యొక్క కృషి చూడండి అని మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వెల్ఫేర్ మెకానిజం. నెక్స్ట్ ఫైనల్గా వెల్ఫేర్ మెకానిజం. సో పబ్లిక్ పాలసీస్ ఏ విధంగా రూపొందించవచ్చు, కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అనేది మనకి చెప్తుంది. సో ఇక్కడ వెల్ఫేర్ మెకానిజమ్స్, వెల్ఫేర్ మెకానిజం ప్రభుత్వ విధానాలు, పబ్లిక్ పాలసీస్ అంటే ప్రభుత్వ విధానాలు సమాజంలోని సమస్యలను పరిష్కరించడానికి రూపొందించబడతాయి. ఇవి ఆరోగ్యం, విద్య మరియు ఈ యొక్క పేదరిక నిర్మూలనపై దృష్టి పెడతా ఉంటాయి. సమాన అభివృద్ధి కోసం ఇవి అవసరం అనేది చాలా ముఖ్యము. నెక్స్ట్ రాజ్యాంగ నిబంధనలు. సో దీనికి రాజ్యాంగ నిబంధనలు అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి, స్టాట్యుటరీ రక్షణలు ఏ విధంగా ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ ఏ విధంగా సేఫ్ గార్డ్ చేస్తున్నది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి వెల్ఫేర్ స్కీమ్స్, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మనము తెలుసుకోబోతున్నాం. సో భారత రాజ్యాంగం సమానత్వం మరియు ఈ యొక్క న్యాయం కోసం ప్రత్యేక నిబంధనలు కలిగి ఉంది. సో ఎస్సీ, ఎస్టీ, మహిళలు మరియు మైనారిటీలకు రక్షణ అనేది రాజ్యాంగం కల్పిస్తుంది. ఇది సామాజిక న్యాయం సాధించడానికి ముఖ్యమైనది. ఉదాహరణకు మీరు చూసుకున్నట్లయితే ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 46 ఈ విధంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మనకి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్. సో ప్రభుత్వ పథకాలు వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి కోసం వారిని అప్లిఫ్ట్ చేయడానికి ఇది అమలు చేయబడుతుంది. ఇవి మహిళలకు, పిల్లలకు మరియు ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది. ఈ పథకాలు అమలు వల్ల సామాజిక అభివృద్ధి అనేది సాధించడం జరుగుతుంది. ఫైనల్గా 4వది సామాజిక సిద్ధాంతాలు. సామాజిక సిద్ధాంతాలు సామాజిక సిద్ధాంతాలు థియరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఉదాహరణకు మీరు చూసుకున్నట్లయితే ఫంక్షనలిజం ప్రకారం సమాజం ఒక వ్యవస్థగా పనిచేస్తుంది. ఇది ప్రతి సంస్థ సమాజ స్థిరత్వానికి, సమాజం యొక్క స్టెబిలిటీ కోసం సహాయపడుతుంది. ఇది హార్మోనీ మరియు సోషల్ ఆర్డర్ పై దృష్టి పెడుతుంది. అది ఫంక్షనలిజం. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే మార్క్సిజం అంటే ఈ యొక్క మార్క్సిజం ప్రకారం సమాజం వర్గాల మధ్య ఘర్షణలతో నిండి ఉంటుంది. ఆర్థిక అసమానత అనేది ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. ఇది ఇన్ఈక్వాలిటీ, అసమానతలు మరియు ఎక్స్ప్లాయిటేషన్ మీద దృష్టి సారిస్తుంది. ఆ సిద్ధాంతాన్ని మనము మార్క్సిస్ట్ థియరీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫెమినిజం.
నెక్స్ట్ ఫెమినిజం. ఫెమినిజం అంటే మహిళల హక్కులు మరియు సమానత్వం కోసం పోరాడుతుంది. ఇది లింగ అసమానతలను, జెండర్ ఇన్ఈక్వాలిటీను విమర్శిస్తుంది, ప్రశ్నిస్తుంది. మహిళల సాధికారత కోసం ఇది కీలకమైనదిగా మనము చెప్పవచ్చు. సో ఈ యొక్క సామాజిక సిద్ధాంతాలు, ఈ థియరీస్ అనేవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. సో వాటి గురించి కూడా మనము తెలియచేసుకుంటాం ఈ యొక్క కోర్సులో.